క్రికెట్ అనేది కేవలం ఒక ఆట కాదు, అదొక అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడు ఏ బంతికి మ్యాచ్ తలకిందులవుతుందో, ఏ క్యాచ్ ఒక జట్టు తలరాతను మారుస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ముందుగా తప్పులన్నీ చేసేసి తీరా పీకల్లోతు కష్టాల్లో పడ్డాక గెలవాలని ఆరాటపడితే ప్రయోజనం శూన్యం అనడానికి ఐపీఎల్ 2026లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన 28వ మ్యాచే ఒక సజీవ సాక్ష్యం. వరుసగా 6 మ్యాచుల్లో ఘోర పరాజయాలను చవిచూసి పాయింట్ల పట్టికలో అట్టడుగున పాతాళంలో కూరుకుపోయిన కోల్కతా జట్టు ఎట్టకేలకు తమ సొంతగడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసి అభిమానుల పెదవులపై చిరునవ్వులు పూయించింది. కానీ ఈ విజయం వెనుక కోల్కతా పోరాటపటిమ ఎంత ఉందో, రాజస్థాన్ జట్టు చేతులారా చేసుకున్న స్వయంకృతాపరాధాలు అంతకంటే ఎక్కువే ఉన్నాయి. ఈ మ్యాచ్ ఆద్యంతం చూస్తే రాజస్థాన్ జట్టు కంట్రోల్లోనే ఉన్నట్లు అనిపించినా గెలవాలనే కసికంటే ఓడిపోవాలనే తొందరే ఆ జట్టులో ఎక్కువగా కనిపించింది. ఈ మ్యాచ్ మొత్తానికి ఒకసారి గనక విశ్లేషిస్తే క్రికెట్లో ఫార్మాట్ ఏదైనా బేసిక్స్ మర్చిపోతే ఎంతటి మూల్యం చెల్లించుకోవాలో రాజస్థాన్ నిరూపించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టును చూస్తే ఆరంభం అదుర్స్ అంతం బెదుర్స్ అన్న సామెతే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, సూర్యవంశీ క్రీజులో ఉన్నంతసేపు ఆకాశమే హద్దుగా చెలరేగారు. బౌలర్ ఎవరైనా సరే తమదైన శైలిలో విరుచుకుపడుతూ రాజస్థాన్కు ఒక డ్రీమ్ స్టార్ట్ అందించారు. ఆ సమయంలో స్టేడియంలోని కోల్కతా జట్టుకు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కానీ ఆ ఓపెనింగ్ భాగస్వామ్యం విడిపోగానే రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ ఒక పేకమేడలా కూలిపోయింది. ఎంత దారుణంగా అంటే ఓపెనర్లో ఇద్దరు మినహాయిస్తే మిగతా బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. క్రీజులోకి వచ్చారు, బౌలర్లకు దండం పెట్టారు, వెనుతిరిగారు అన్నట్లుగా సాగింది వారి తీరు. ఓపెనర్ల తర్వాత బ్యాటింగ్ చేసిన 7 ఆటగాళ్లలో ఏకంగా 5 సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడం రాజస్థాన్ బ్యాటింగ్ దౌర్బల్యానికి అద్దం పడుతోంది. ఎన్నో మ్యాచ్ల నుండి ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్న మిడిల్ ఆర్డర్ వైఫల్యాన్ని టీం మేనేజ్మెంట్ గుర్తించకపోవడం, ఆ లోపాన్ని సరిదిద్దుకోకపోవడం వల్లే ఈ రోజు ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కోల్కతా బౌలర్లలో కార్తీక్ త్యాగి తన అద్భుతమైన పేస్తో, స్పిన్నర్లు తమ మాయాజాలంతో రాజస్థాన్ బ్యాటర్ల ముక్కుతాడువేశారు. ఒక దశలో 180 దాటుతుంది అనుకున్న స్కోరు ఏకంగా 156 పరుగుల వద్ద ఆగిపోవడం కోల్కతా బౌలర్ల పునరాగమనానికి నిదర్శనం. 157 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్కు ఆరంభంలోనే రాజస్థాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, అజింక్య రహానే ఇద్దరూ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో ఈడెన్ గార్డెన్స్లో నిశ్శబ్దం అలుముకుంది. తర్వాత క్రీజులోకి వచ్చిన రఘువంశీ 10 పరుగులకే వెనుతిల్లాడు. కాస్త కుదిరినట్లనిపించిన పవెల్ 23 పరుగుల వద్ద రవీంద్ర జడేజా స్పిన్నుచ్చులో చిక్కుకున్నాడు. ఇక 200 స్ట్రైక్ రేట్తో దూకుడుగా ఆడుతున్న గ్రీన్ను రవి బిష్నాయ్ తన అద్భుతమైన డెలివరీతో స్టంపౌట్ చేసి కోల్కతా వెన్నువిరిచాడు. కొత్త కుర్రాడు యష్ రాజ్ బౌలింగ్లో రమదీప్ సింగ్ 10 పరుగులకే అవుటవడంతో కోల్కతా స్కోరు 85 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్లు నష్టపోయి పర్వాలేదు అనిపించినా 7 నుండి 16 ఓవర్ల మధ్య రాజస్థాన్ స్పిన్నర్లు సృష్టించిన మాయాజాలానికి కోల్కతా బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. ఆ 10 ఓవర్లలో కేవలం 65 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టడం రాజస్థాన్ బౌలర్ల ఆధిపత్యాన్ని తెలియజేస్తోంది. ఈ దశలో విజయం రాజస్థాన్ దరిచేరినట్లే అని అందరూ భావించారు. కానీ అసలు సినిమా అప్పుడే మొదలైంది. క్రికెట్లో ఒక నానుడి ఉంది, క్యాచ్లు మ్యాచ్లను గెలిపిస్తాయి అని. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓటమికి ప్రధాన కారణం ఒకే ఒక్క క్యాచ్ డ్రాప్. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఆ రోజు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా బౌలింగ్కు వచ్చాడు. 106.8 కిలోమీటర్ల వేగంతో జడేజా విసిరిన క్విక్కర్ డెలివరీని అర్థం చేసుకోలేక రింకు సింగ్ ఆఫ్ స్టంప్కు ఆవల బంతిని అడ్డదిడ్డంగా ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్ లీడింగ్ ఎడ్జ్ తీసుకుని గాలిలోకి లేచింది. షార్ట్ థర్డ్ మ్యాన్లో ఉన్న నాండ్రే బర్గర్ బంతిని ఒడిసిపట్టుకోవడానికి సరైన పొజిషన్లోకి వచ్చాడు. ఆ క్షణం స్టేడియం ఊపిరి బిగబట్టింది. రింకు అవుట్ అయితే ఇక కోల్కతా పని గోవిందా అని అందరికీ తెలుసు. కానీ సరిగ్గా అదే సమయంలో వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ బంతివైపు కదలడం బర్గర్ ఏకాగ్రతను దెబ్బతీసింది. ఫలితంగా చేతికి వచ్చిన ఆ సునాయాసమైన క్యాచ్ను బర్గర్ నేలపాలు చేశాడు. అదృష్టం తలుపు తడితే దరిద్రం వెళ్లి అడ్డుపడినట్లు జడేజా ఆవేదనకు అవధుల్లేవు. అప్పటికి కేవలం 8 పరుగుల వద్దే ఉన్న రింకు సింగ్కు ఆ క్యాచ్ డ్రాప్ ఒక పునర్జన్మలాంటిది. ఆ ఒక్క క్యాచ్ ఈ రోజు మ్యాచ్ స్వరూపాన్ని, ఇరుజట్ల తలరాతను పూర్తిగా మార్చేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. క్యాచ్ డ్రాప్తో బతికిపోయిన రింకు సింగ్ ఆ తర్వాత రాజస్థాన్ బౌలర్లకు నరకం చూపించాడు. ఏ దశలోనూ తగ్గకుండా 150కి పైగా స్ట్రైక్ రేట్తో విరుచుకుపడుతూ 53 పరుగులతో అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించి తానొక బెస్ట్ ఫినిషర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. అతనికి జతగా క్రీజులోకి వచ్చిన అనుకూల్ రాయ్ రాజస్థాన్ ఆశలపై నీళ్లు చల్లాడు. కేవలం వచ్చి నిలబడటమే కాకుండా ఏకంగా 180 స్ట్రైక్ రేట్తో 29 పరుగులు సాధించి
రింకు సింగ్పై ఒత్తిడి తగ్గించాడు. వీరిద్దరూ కలిసి 7వ వికెట్కు 37 బంతుల్లోనే 76కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఓడిపోయే మ్యాచ్ను కోల్కతా ఒడిలో వేశారు. ఈ భాగస్వామ్యం రాజస్థాన్కు ఒక గుణపాఠం లాంటిది. రాజస్థాన్ జట్టులో టాప్ ఆర్డర్ ఫెయిలైతే మిడిల్ ఆర్డర్ లేదు, లోయర్ ఆర్డర్లో కనీసం బ్యాట్ పట్టుకునే నాథుడు లేడు. కానీ కోల్కతా జట్టులో 7వ 8వ స్థానంలో వచ్చే బ్యాటర్లు కూడా ఎంత బాధ్యతాయుతంగా, ఎంత అగ్రెసివ్గా ఆడి మ్యాచ్ను ఫినిష్ చేయగలరో రింకు, అనుకూల్ రాయ్ నిరూపించారు. డెప్త్ ఇన్ బ్యాటింగ్ అనేది టీ20 క్రికెట్లో ఎంత కీలకమో ఈ మ్యాచ్ ద్వారా రాజస్థాన్ మేనేజ్మెంట్కు అర్థమై ఉండాలి. ఇక రాజస్థాన్ కెప్టెన్సీ మరియు బౌలింగ్ మార్పుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒక జట్టు విజయం అంచున ఉన్నప్పుడు కెప్టెన్ తన అత్యుత్తమ అస్త్రాలను వాడాలి. కానీ ఇక్కడ దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. నాండ్రే బర్గర్ లాంటి ప్రపంచస్థాయి ఫాస్ట్ బౌలర్ తుది జట్టులో ఉన్నప్పుడు, డెత్ ఓవర్లలో ముఖ్యంగా రింకు సింగ్ లాంటి డేంజరస్ బ్యాటర్ క్రీజులో ఉన్నప్పుడు అతనికి బౌలింగ్ ఇవ్వకపోవడం అనేది క్రికెట్ చరిత్రలోనే ఒక పెద్ద జోక్. బర్గర్కు బదులుగా బ్రిజేష్ శర్మ లాంటి స్లో బౌలర్ చేతికి బంతిని ఇవ్వడమంటే ఆకలితో ఉన్న సింహం ముందు మేకపిల్లను వదిలినట్లే. రింకు సింగ్ లాంటి పవర్ హిట్టర్కు స్లో బంతులు వేస్తే ఏమవుతుందో బ్రిజేష్ శర్మ ఓవర్లో స్పష్టంగా కనిపించింది. మొదటి ఓవర్లో కాస్త తడబడ్డా ఆ తర్వాత రింకు అతనిని ఉతికి ఆరేశాడు. కనీసం ఆ తర్వాతైనా బర్గర్కు బంతినివ్వాలన్న కనీస జ్ఞానం కెప్టెన్కు లోపించింది. దీనికి తోడు స్పిన్కు అద్భుతంగా అనుకూలిస్తున్న పిచ్పై రవి బిష్నోయ్ ఏకంగా 10కి పైగా ఎకానమీతో పరుగులు సమర్పించుకోవడం క్షమించరాని నేరం. మరోవైపు రవీంద్ర జడేజా తన అపారమైన అనుభవంతో కేవలం 3 ఓవర్లలో 8 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టి కోల్కతాను శాసించాడు. అలాంటి జడేజాకు కోటా ప్రకారం దక్కాల్సిన 4వ ఓవర్ను ఎందుకివ్వలేదో ఈ ప్రపంచంలో బహుశా రాజస్థాన్ కెప్టెన్కు మాత్రమే తెలిసి ఉండాలి. సరైన బౌలర్లను సరైన సమయంలో వాడుకోవడంలో వచ్చిన ఈ కన్ఫ్యూజన్, క్లారిటీ లేని కెప్టెన్సీ రాజస్థాన్ కొంపముంచాయి. మొత్తం మీద చూసుకుంటే బ్యాటింగ్లో ఆరంభం అదుర్సనిపించినా మిడిల్ ఆర్డర్ వైఫల్యం, బౌలింగ్లో ఆరంభంలో అదరగొట్టినా చివర్లో క్యాచ్లు వదిలేయడం, చెత్త బౌలింగ్ మార్పులు, క్లూలెస్ కెప్టెన్సీ ఇవన్నీ కలిసి రాజస్థాన్ చేతికి వచ్చిన విజయాన్ని కోల్కతాకు కానుకగా ఇచ్చేలా చేశాయి. ఈ అద్భుతమైన గెలుపుతో కోల్కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో 10వ స్థానం నుండి 9వ స్థానానికి ఎగబాకితే ఆ దెబ్బకు ముంబై ఇండియన్స్ 10వ స్థానానికి పడిపోయి భారీ షాక్కు గురైంది. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ ఓడిపోయినా మెరుగైన రన్ రేట్ మరియు పాయింట్ల కారణంగా 3వ స్థానంలోనే కొనసాగుతోంది. ఏదేమైనా ఒక ఫినిషర్గా రింకు సింగ్ ఫామ్లోకి రావడం, అనుకూల్ రాయ్ రూపంలో మరో వజ్రం దొరకడం కోల్కతాకు రాబోయే మ్యాచ్లకు కొండంత బలాన్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజస్థాన్ మాత్రం తమ తప్పుల నుండి గుణపాత్రం నేర్చుకోకపోతే ముందున్నది ముసళ్ల పండుగ అని ఖచ్చితంగా చెప్పవచ్చు.